హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా వంటగదిలో స్వీట్ పూరి, పాలతో స్వీట్ పూరి తయారు చేయటం చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండిని కొద్దిగా ఉప్పు నీళ్లు పోసి కలిపి ముద్దలా చేశాను. మైదా పిండి పూరి పిండిలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న పూరీలా ఒత్తుకుందాం. ఇలా చిన్న పూరీల్లో ఒత్తి వీటిని కొద్దిగా నీళ్లతో అంచులు తడిపి ఇట్లా మడత పెడదాం. మీకు నచ్చితే ఇలా మడత పెట్టచ్చు, లేదంటే ఒక్క మడత మీద కూడా వేయించుకోవచ్చు. నేను అవి కూడా చేశాను. ఇవి అలా మొత్తం రెడీ చేసిన పూరీలు, మడత పూరీలు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 5-6 జీడిపప్పులు, ఒక 7-8 బాదం కూడా వేసి పౌడర్లో చేసుకుందాం. ఇది అలా చేసిన బాదం జీడిపప్పు పౌడర్. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం, ఒక గిన్నెలో వేసి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 కప్పుల పాలు పోసి మరిగించుకుందాం. ఈ 2 కప్పుల పాలు 1 కప్పుగా అవ్వాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసి బాగా కలుపుదాం. ఇలా పంచదార మొత్తం పాలలో కరిగిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసి కలిపి ఈ పాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలను వేసి 2 వైపులా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి మడత పెట్టిన పూరీలను కూడా వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కాచి పక్కన పెట్టిన పాలల్లో మనం వేయించుకున్న ఈ మడత పూరీలను వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పాలలో నానిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే పాలతో స్వీట్ పూరి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.